సిద్దిపేట జిల్లా ధర్మారం గ్రామీణ ప్రాంతాల్లో మత్తు పదార్థాలను నిర్మూలించేందుకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి యువతతో కలిసి టూకే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాలలో డ్రగ్స్ మత్తు పదార్థాలు విచ్చలవిడిగా వాడుతున్నారని, డ్రగ్స్ నిర్మూలన కోసం అసెంబ్లీలో మాట్లాడతానని తెలిపారు. నిర్మూలించే బాధ్యత కూడా యువతపై ఉంటుందని తెలియజేశారు. చెయ్యాలి. అవకాశం వస్తే నేను కూడా రేపు అసెంబ్లీలో మాట్లాడతా. ఈ డ్రగ్స్ మీద తప్పకుండా మరి పోలీసు వ్యవస్థ కూడా పటిష్టంగా పనిచేయాలి. మరి పోలీసు వ్యవస్థతో పాటు మిగతా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ను కూడా దీన్ని యాంటీ డ్రగ్స్ మీద కూడా మరి ఎస్టాబ్లిష్ చేసి గ్రామాలలో కూడా మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఈ డ్రగ్స్ ఎవరైతే మరి సప్లై చేస్తుండ్రో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని శిక్షించాలి. మీకు కూడా కొన్ని పాండాబలాలను దుకాణాలను అమ్ముతుంటారని చెప్పి సమాచారం అందిస్తారు. వీళ్ళు అమ్మేది కూడా పాండాబలాలలో దుకాణాలలో చిన్న చిన్న పొట్లాలు చేసి అమ్ముతుంటారని తెలిసింది. మీకు అనుమానం ఉంటే నా నెంబర్ కూడా రాసుకోండి, నాకు ఫోన్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళని లోపలేపిస్తా. కేసు బుక్ చేయించి జీవితంలో మళ్ళీ జైల్లోకి వెళ్ళి బయటకు రాకుండా చేసే బాధ్యత ఇలా ప్రోగ్రాం పెట్టి పోగానే సరిపోదు. మనం ఏదో తూతూ మంత్రంగా ఇట్లా పోయి అట్లా రౌండ్ కొట్టచ్చి ప్రోగ్రాం పెట్టి 4 డైలాగులు కొట్టి మాట్లాడంగానే ఇది కంప్లీట్ ఇయ్యాలంటే ముగుస్తలేదు. దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇది ఒక్క ధర్మారమే కాదు, అంతటా మనం తెలిసిన వాళ్ళు అంతటా కూడా ఈ ప్రోగ్రాంని గ్రామాలలో తీసుకెళ్దాం. మీకు ఇక్కడ అనుమానం ఉంటే కూడా చెప్పుండ్రి. పలాని గ్రామంలో పలాని యజమాని దుకాణాలలో ఉండే యజమాని అనుమానం ఉన్నది, డ్రగ్స్ అమ్ముతున్నాడు, గంజాయి పొట్లాలు అమ్ముతున్నాడు అని చెప్పి అనుమానం వచ్చినా, ఇంకేదన్నా అనుమానం వచ్చినా మీరు పోలీసులకు కంప్లైంట్ ఇయ్యండి. నాకు కూడా నేను చేస్తే కూడా నేను యాంటీ డ్రగ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పి నేను సర్వే కూడా చేపించి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అని కూడా నేను